13 రోజుల నుండి ఇక్కడ సమ్మె చేస్తున్నాము రోడ్లో. మా సమస్య ఒకటే కాదు, ఇది 6 నెలల జీతాలు రాక అగసారి చాలా ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు అందరూ ఇబ్బంది చాలా పడుతున్నాము. మా ఒక్క సమస్య కాదు, 1300 గ్రామాలకు నీరు లేక ఈ పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి ఏర్పడితే మా జీవితాలు ఏమైపోతాయి? డబ్బులు లేక, జీతాలు లేక, వీధులు కట్టలేక, ఏం చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇదే సమస్య ప్రతి ఒక్కరి సమస్య. మా 575 సమస్య మంది సమస్య కాదు ఇది. 1300 గ్రామాలు నీళ్ళు పోవడం లేదు, ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు. ఇట్లా అయిపోతే ప్రజల యొక్క సమస్యలు ఎవరు తీరుస్తారు? అధికారులు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని అనుకుంటున్నారు మీరు? ఒక స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పరమేశ్వర సార్ గారు నేను వచ్చారు ఇక్కడికి. వారు మా తొందరలో మీ సమస్య తీరుస్తామని చెప్తున్నారు. వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి పట్టదా? వారు పట్టించుకోరా ఎవరును? మా ఇక్కడున్న ఎమ్మెల్యే మాత్రం